యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడని అతనిని రాజు చేత సింహాల గుహలో వేయించారు. దానియేలుతో పాటు రాజసంస్థానంలో పనిచేసే వారికి దానియేలు అంటే అసూయతో ఎలాగైనా అతనిపై నింద మోపాలని ఎంత ప్రయత్నించినా దానియేలు అన్ని విషయాలలో చాలా కరెక్ట్గా ఉండేసరికి వారు ఏం చేయాలా అని ఆలోచించి దేవునికి ప్రార్థన చేయకూడదు, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి అని ఒక రూల్ పెట్టిస్తారు. ఆ రూల్ను అతిక్రమిస్తే సింహాల గుహలో వేయాలి అని రాజు చేత శాసనం చేయిస్తారు. దానియేలుకు ముమ్మారు మోకరించి ప్రార్థించడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా అతన్ని పట్టుకుని రాజాజ్ఞ మేరకు అతనిని సింహాల బోనులో వేయిస్తారు. ఒక్కసారి మనం ఊహించుకుంటే ఒక సింహం ఎదురుగా ఉంటేనే ఎంత ప్రాణభయంతో పారిపోతాం. అలాంటిది ఎటూ వెళ్ళలేని సింహాల బోనులో పడద్రోస్తే ఎంత భయంగా ఉంటుంది. కానీ దానియేలు దేవునితో సహవాసం వల్ల విశ్వాసాన్ని పెంచుకుని భయాన్ని జయించాడు. అందుకే ధైర్యంగా సింహాల బోనులో ఉండగలిగాడు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ముఖ్య సలహాదారుగా పనిచేసేవాడు సూరజ్. ఆ కంపెనీకి విదేశాలలో కూడా బ్రాంచెస్ ఉంటాయి. చాలా నిజాయితీగా పనిచేసేవాడు. మేనేజ్మెంట్కు అతనంటే చాలా ఇష్టం, నిజాయితీగా ఉంటాడని. కానీ తోటి ఉద్యోగస్తులకు అతనంటే చాలా అసూయ. దాంతో ఎలాగైనా ఆ కంపెనీ నుండి తొలగించేలా చేయాలని రకరకాల కుట్రలు పన్నుతూ ఉండేవారు. ఏదీ ఫలించకపోయేసరికి ఎలా అయినా అతన్ని ఇరికించాలని అతను రోజు లంచ్ బ్రేక్లో తన క్యాబిన్లో మోకరించి ప్రార్థించి తర్వాత భోజనం చేసేవాడు. అది చూసిన వారు మేనేజ్మెంట్కు సూరజ్ ఆఫీస్ వర్క్ కన్నా ఎక్కువగా అతను నమ్మే దేవుని గురించి ప్రకటిస్తూ అందరినీ బలవంతం చేస్తున్నాడు మతం మారమని, కావాలంటే చూడండి అతను ఆఫీస్లో కూడా ప్రేయర్ చేస్తున్నాడు అని సీసీ ఫుటేజ్ క్లిప్తో సూరజ్ మీద కంప్లైంట్ రాస్తారు. సూరజ్ మంచివాడు అని తెలిసినా కంపెనీ రూల్స్ ప్రకారం సూరజ్ మీద ఎంక్వైరీ వేస్తారు. ఎంక్వైరీ ముగిసే వరకు అతన్ని ఆ రూమ్లోనే బయటకు రాకుండా ఉంచుతారు. ఎంక్వైరీలో అతను చాలా నిజాయితీపరుడు అని తేలగా కంప్లైంట్ ఇచ్చిన వారి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. వారు కంపెనీ సొమ్ము అవినీతితో కాజేస్తున్నారు అని తెలిసి వారిని జాబ్ నుండి తొలగించడమే కాకుండా అరెస్ట్ చేయిస్తారు. సూరజ్కు ప్రమోషన్ ఇచ్చి గౌరవించగా సూరజ్ సంతోషంతో దేవునికి గొప్ప సాక్షిగా నిలుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఈ వాక్యం మనం బాగా గమనిస్తే వారు విశ్వాసం ద్వారా సింహముల నోళ్లను మూసిరి అని సెలవిస్తోంది. విశ్వాస స్థాయి ఎంత బలంగా ఉందో కదా. సింహాల నోళ్లను మూశాడు దానియేలు. అంటే దేవునితో ఎంత సహవాసం ఉంటే అంత బలమైన విశ్వాసాన్ని పొందగలిగాడో కదా. రోజు ఆయనతో సహవాసం చేస్తూ మహిమ నుండి అధిక మహిమకు ప్రమోట్ అయ్యి అసలు భయం అనేదే లేకుండా భయాన్ని జయించగలిగాడు. మనం కూడా అన్నింటికీ భయపడకుండా అనుదినం దేవునితో సహవాసం చేస్తూ మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో గ్రహించుకుని దేవుని యందు విశ్వాసంలో బలపడి ఆ బలహీనతలను జయించి ఆయనకు మంచి సాక్షులుగా నిలుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. సింహాల బోనులో కూడా ధైర్యంగా ఉండులాగున దానియేలును మీ ధైర్యంతో నింపిన దేవా వందనాలయ్యా. సింహాల నోళ్లు మూసేంత విశ్వాసాన్ని అతనిలో నింపారు తండ్రి, వందనాలయ్యా.
మమ్మల్ని మీ బలమైన విశ్వాసంతో నింపండి నాయన. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ సమస్యలతో బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ప్రభువా, వారందరికీ మంచి ధైర్యం దయచేయండి. దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండులాగున ఆశీర్వదించండి. ఏ సమస్యనైనా ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా జయించి మీకు గొప్ప సాక్షులుగా నిలిచేలాగున ఆశీర్వదించండి. వారికి అన్ని విషయాలలో జయం దయచేయండి. మంచి జయ జీవితం జీవించులాగున ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక గమనిస్తే ఎంతోమంది తన బిడ్డలు వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించి కాపాడాడు. వారి కన్నీటిని తుడిచాడు, మేలుకరంగా దీవించాడు. అలా తండ్రి కష్టాలలో ఉన్నవారిని కాపాడి రక్షించిన 3 సందర్భాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం.